శంకరాచార్య స్వామి సన్నిధిలో మనం ఉంటే అకళంకంగా ఉంటాం. శంకరాచార్య స్వామి చంద్రుడు కాదు, సూర్యుడు. సూర్యుడికి చంద్రుడికి తేడా ఏమిటి? సూర్యుడు ఎప్పుడూ వృద్ధిలోనే ఉంటాడు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో బాగుంటాడు, కృష్ణపక్షంలో పడిపోతాడు. ఇప్పుడు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఉన్నాం మనం, బ్రహ్మాండంగా వెలుగుతాడు. ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం మనం. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తగ్గిపోతాడు. చంద్రుడు లక్షణం అది. అంచేత గురుచంద్రుడు అనరు. గురువుని ఎప్పుడు సూర్యుడు అంటారు. వృద్ధి చెందేవాడు, క్షీణించేవాడు గురువు కాదు, ఎప్పుడు వృద్ధిలోనే ఉండాలి. ఎప్పుడు వృద్ధిలో ఉండమంటే అర్థమేంటి? ఎప్పుడు ఒకేలా ఉండడం. ఎప్పుడు వృద్ధిలో ఉండమంటే పెరగడం కాదు, పెరిగినా తరిగినా తన మనస్సులో ఏమీ లేకపోవడమే నిజమైన వృద్ధి. పెరగడం తరగడం అనేది జరుగుతూనే ఉంటాయి, ఏ విషయంలోనైనా జరుగుతాయి. ఓసారి అనారోగ్యం, ఓసారి ఆరోగ్యం ఉంటాయి, ఓసారి ఐశ్వర్యం, ఓసారి డబ్బు కోసం తడువుకునే పరిస్థితి ఉంటుంది, ఓసారి సుఖంగా ఉంటాం, ఓసారి దుఃఖంలో ఉంటాం. కానీ దేనికి చలించకుండా ఉండడమే అది జ్ఞాని లక్షణం, అది యోగి లక్షణం, అది గురువు లక్షణం. అకలంకం అంటే అర్థం. చంద్రుడికైనా కళంకం ఉంటుంది, శంకరాచార్య స్వామికి కళంకం లేదు. అంకం మకళం